భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగము. కురుక్షేత్రం. ధర్మభూమి. రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి. గాలి కదులుతోంది, ధూళి ఎగురుతోంది, శంఖధ్వనులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. రథంపై నిలబడి ఉన్న అర్జునుని హృదయం ఇంకా ప్రశ్నలతో నిండిపోయింది. రథసారథిగా నిలబడి ఉన్నవారు సాధారణుడు కాదు. అతడే యోగేశ్వరుడు, జగన్నాథుడు. అర్జునుని లోతైన సందేహం. అర్జునుడు నమ్రంగా అడుగుతాడు, ఓ కృష్ణ, బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? మరణ సమయంలో నిన్ను ఎలా స్మరించాలి? యుద్ధం ప్రారంభానికి క్షణాల సమయం మాత్రమే ఉంది. కాని ముఖంలో ఆందోళన లేదు, శాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. అక్షర సత్యం. కృష్ణుడు మెల్లగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అర్జున, నశించనిది, మారనిది, శాశ్వతమైనది అదే అక్షర బ్రహ్మం. శరీరం మారుతుంది, కాలం మారుతుంది, సంబంధాలు మారతాయి, కాని ఆత్మ మారదు. అది అక్షరం, అది శాశ్వతం. మరణక్షణ రహస్యం. కృష్ణుడు చెప్పే మాటలు యుగాల సత్యం. మనిషి మరణ సమయంలో ఏదిని స్మరిస్తాడో అదే అతని తదుపరి గమ్యమవుతుంది. జీవితం మొత్తం సంపద గురించే ఆలోచిస్తే చివరి క్షణంలో కూడా అదే వస్తుంది. జీవితం మొత్తం పరమాత్మను స్మరిస్తే చివరి క్షణంలో కూడా అదే దర్శనం. అందుకే కృష్ణుడంటారు, ఎప్పుడూ నన్నే ధ్యానించు, యుద్ధం చేయు, కాని మనసు నాపై ఉంచు. ఓం. ప్రణవనాదం. కృష్ణుడు గంభీరంగా చెబుతారు. ఓం అనే దివ్యనాదాన్ని జపిస్తూ మనస్సును నాపై స్థిరపరిచి ప్రాణాన్ని భూమధ్యంలో నిలిపి శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు. ఓం. సృష్టి ప్రారంభనాదం. ఓం పరమాత్మ యొక్క శబ్దరూపం. ధ్యానం, భక్తి, ఏకాగ్రత ఇవి కలిసినప్పుడు జీవుడు ముక్తుడవుతాడు. సృష్టి చక్రం. కృష్ణుడు సృష్టి రహస్యం చెబుతారు. రోజు వస్తుంది, రాత్రి వస్తుంది, సృష్టి ఉద్భవిస్తుంది, లయమవుతుంది. బ్రహ్మలోకం వరకు వెళ్ళిన వారికి కూడా సృష్టి లయ సమయంలో తిరిగి జననం తప్పదు. కాని నన్ను పొందినవాడు, అతనికి పునర్జన్మ లేదు. అతను శాశ్వత శాంతిని పొందుతాడు. రెండు మార్గాలు. కృష్ణుడు చెబుతారు, ఈ లోకం నుండి బయటపడే రెండు మార్గాలున్నాయి. స్వే. ప్రకాశ మార్గం, దివ్య మార్గం. అంధకార మార్గం, పునర్జన్మ మార్గం. ప్రకాశ మార్గం ద్వారా వెళ్ళినవాడు తిరిగి రాడు. అంధకార మార్గం ద్వారా వెళ్ళినవాడు మళ్ళీ వస్తాడు. ఇది కాల రహస్యం. ఇది యోగుల మార్గం. భక్తి యొక్క శక్తి. కృష్ణుడు చివరిగా అర్జునుణ్ణి చూస్తూ చెబుతారు, నన్ను ఎప్పుడూ స్మరిస్తూ నాపై ప్రేమతో ఉన్నవాడు నాకు అత్యంత ప్రియుడు. దేవుడు దూరంలో లేడు, మనసే దూరంగా ఉంది. మనసు ఆయన వైపు తిరిగితే అక్షర బ్రహ్మం మన హృదయంలోనే దర్శనమిస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. యుద్ధం ప్రారంభమవబోతోంది. అర్జునుని హృదయం ఇక భయంతో లేదు. అతని కళ్లలో ఇప్పుడు స్థిరత్వం ఉంది. మరణం అంతం కాదు, అది మార్పు మాత్రమే. అక్షర బ్రహ్మం శాశ్వతం, భక్తి మార్గం సురక్షితం, పరమాత్మ స్మరణే ముక్తిద్వారం. ఇది భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం యొక్క లోతైన రహస్యం. జీవితం మొత్తం దేవుణ్ణి స్మరిస్తే చివరి క్షణం భయంకరంగా ఉండదు, అది విముక్తి ద్వారమవుతుంది.